దక్షిణ గనక ఆలస్యం చేస్తే పెనాల్టీ పెరుగుతుంది. చాలామంది నేర్చుకోవాలండి ఇది. పెళ్ళికి చాలా చక్కగా పిలుస్తారు, ఇక అయ్యగారిని కూర్చోబెడతారు కదా అంటే పాప ఆయన దక్షిణ ఇవ్వనిది యజ్ఞం ఎంత పెద్దదైనా దానికి సాఫల్యత రాదు. మొట్టమొదలు ఆ యజ్ఞం పరిపూర్ణం కాగానే దక్షిణ ఇస్తేనే అది పరిపూర్ణమైనట్టు. ఆ విషయాన్ని ఆపకూడదు. మీరు ఎంత ఇస్తారనేది తర్వాత విషయం. ఆ సంప్రదాయం, ఆ పద్ధతి ఖచ్చితంగా కొనసాగాలి. ఇక్కడ చెప్తూ ఉన్నారు, అమ్మ అట్లా కూర్చుని పోయినావేమ్మా, దక్షిణ ధర్మశాస్త్రం తెలిసిన తల్లివి, దక్షిణ ఇవ్వడం ఆలస్యమైతే ఎంత గొప్పనైనటువంటి ప్రమాదమో చెప్పనా. అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి విషయాలు. 48 నిమిషాలు లేట్ అయితే దక్షిణ డబుల్ దక్షిణ ఇవ్వాలట. తన్ముహూర్తే వ్యతీతేతు దక్షిణా ద్విగుణా భవేతు. ముహూర్త కాలము 48 నిమిషాలు కనుక ఆలస్యమైతే, బ్రాహ్మణుడికి పురోహితుడికి దక్షిణ ఇవ్వడం ఆలస్యమైతే, ఇద్దామనుకొని సంకల్పం చేసిన దానికి డబుల్ ఇవ్వాలి. అయ్యా పంతులు గారు రేపు రండి, రాత్రి రండి, ఇట్లా కూడా ఉంటాయి కదా. ఇది కేవలం బ్రాహ్మణ దక్షిణ అనుకోకండి. ఇక వ్యాపార మార్గంలో చెప్పాలంటే చేసినటువంటి పనికి మనం ఏదైతే గౌరవంగా ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది ఏ విషయంలో లేట్ చేసినా అంతే సంగతులు. ధర్మం ధర్మమే. వాళ్ళు రాస్తారు కదా, ఉద్దరి లేదు, రేపు లేదు, ఇవాళనే. ఇదే సూత్రం. ఒక రాత్రి కనుక దాటితే 6 టైమ్స్ 6 రెట్లు ఎక్కువ ఇవ్వాలట. ఇస్తేనే పరిపూర్ణంగా ఇచ్చినట్టు లెక్క. 3 రాత్రులు కనుక ఆలస్యం చేస్తే 10 రెట్లు, ఒక్క వారం కనుక ఆలస్యం చేస్తే 20 రెట్లు, 15 రోజులు కనుక ఆలస్యం చేస్తే 100 రెట్లు. ఇక సంవత్సరం తర్వాత ఇస్తా అంటే అది ఇచ్చినా కానీ వేస్ట్ అయినట. ఇచ్చుడే కానీ ఇచ్చిన పుణ్యం రాదు.